అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ ఎలాంటి సాయం కోరినా తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు హైదరాబాద్ను కేంద్రంగా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. ఈ మేరకు బ్లూ ప్రింట్ కూడా సిద్ధం చేశాం. ప్రతిభ, వాతావరణ పరిస్థితులు ఇలా పలు అంశాల్లో హైదరాబాద్ ప్రత్యేకమైనది. సినీ రంగం ద్వారా సామాజిక సందేశాలు ఇవ్వచ్చు, వాణిజ్యపరంగా లబ్ధి పొందొచ్చు. చిత్ర పరిశ్రమ ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది. ప్రపంచాన్ని కూడా ఆకర్షించవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఏ అవసరం వచ్చినా ఈ ప్రభుత్వం సాయం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేకంగా చెప్పామన్నారు. ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉన్నారు కాబట్టి వారి తరఫున నేను చెబుతున్నా అని తెలిపారు. ఈ అవార్డుల వేడుకను దిల్ రాజు బాధ్యతాయుతంగా తీసుకున్నారు. సీనియర్ నటుడు మురళీధర్ గౌడ్, సీనియర్ నటి సుధా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వెంకట్రామయ్య గారి తాలూకా. జయమ్మ పంచాయతీ మూవీ ఫేమ్ దినేష్ కుమార్ హీరోగా, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్గా నటించారు. తండ్రి పిల్లల మధ్య భావోద్వేగాల నేపథ్యంలో వారి వారి బాధ్యతలను తెలియజేసేలా రూపొందిన ఈ సినిమాను డైరెక్టర్ సతీష్ ఆవాలా తెరకెక్కిస్తున్నారు. కోమలి క్రియేషన్స్ బ్యానర్పై కోమలి మహేందర్ తొట్టే, సోమేష్ సారిపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం పల్లెటూరి నేపథ్యంలో సాగే క్యూట్ లవ్ స్టోరీతో పాటు ఫాదర్ సెంటిమెంట్ ప్రధానంగా ఉండనుంది. ఈ చిత్రంలో సీనియర్ దర్శకుడు, రచయిత, నటుడు యనమదల కాశీ విశ్వనాథ్, మిర్చి మాధవి, జబర్దస్త్ ఫేమ్ సత్యశ్రీ, మొగలి రేకులు సీరియల్ ఫేమ్ ఇక్బాల్, జీవనప్రియ, గౌరీనాయుడు, హరీష్ టెక్కలి, హాసని యామిని కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ను తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మూవీ టీం పాల్గొన్నారు. టైటిల్ చాలా బాగుందని, సినిమా కూడా బాగుంటుందని సురేష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా టీం ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. All the best to Venkatramaya Garu Taluka's team. God bless. Thank you, sir. అందరికీ నమస్కారం. కోమల్ గారు ప్రొడ్యూసర్గా, సతీష్ డైరెక్షన్లో వెంకటరామయ్య గారి తాలూకా అనే సినిమా కుటుంబ కథా చిత్రం. దీంట్లోనూ కూడా నేను క్యారెక్టర్ చేశాను. మురళీధర్ గారి మెయిన్ లీడ్గా జరిగిన ఈ సినిమా చాలా సెంటిమెంట్ పరంగా కానీ అన్ని రకాలుగా చాలా బాగుంది. ఈరోజు ఈ పోస్టర్ని మన సురేష్ బాబు గారు లాంచ్ చేశారు. సో ఆయన హ్యాండ్ చాలా లక్కీ హ్యాండ్. అది సినిమాకి బాగా హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. వెంకటరామయ్య గారి తాలూకా ఈ సినిమా మీ ముందుకు త్వరలో రాబోతోంది. వెంకటరామయ్య గారి క్యారెక్టర్ నేనే వేశాను. నేను మనసు పెట్టి ఒక ఆత్మతో చేసినటువంటి పని చేసిన సినిమా ఇది వెంకటరామయ్య గారి తాలూకా. చాలా గొప్ప థీమ్ ఉంది దీంట్లో, ఒక మంచి సందేశం ఉంది. తల్లిదండ్రుల యొక్క ఆవేదన, పిల్లల యొక్క బాధ్యత గురించి చెప్పేటటువంటి సినిమా. అందరూ తప్పక చూడండి. నన్ను ఒక విభిన్నమైనటువంటి పాత్రలో ఈ సినిమాలో చూడబోతున్నారు. సుధా గారు నాకు భారీ క్యారెక్టర్ వేశారు. మిగతా తారాగణం అంతా మీకు తెలిసిన వాళ్ళే. చాలా మంచి కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా ఉంటుంది. దయచేసి తప్పక చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సత్యశ్రీ. సో ఈరోజు మా మూవీ వెంకటరామయ్య గారి తాలూకా దాని పోస్టర్ మన సురేష్ బాబు గారితో రిలీజ్ చేయించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు, మా మూవీకి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. మా ప్రొడ్యూసర్ కోమలి గారు అండ్ మా డైరెక్టర్ సతీష్ గారు, హీరో దినేష్, హీరోయిన్ మన ఈటీవీ ప్రభాకర్ గారు వాళ్ళ అమ్మాయి దివిజ. సో దాంట్లో నేను క్యారెక్టర్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్ రోల్, బట్ త్రూ అవుట్ డిఫరెంట్ రోల్ చేశాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఇప్పుడు దాకా నన్ను కామెడీగా చూసిన మీరు
ఒక పర్ఫార్మెన్స్, ఒక ఎమోషనల్ క్యారెక్టర్లో కూడా నన్ను చూస్తారు. సో నేను చెప్పడం కంటే మీరు చూస్తే ఇంకా బాగా థ్రిల్గా ఫీల్ అవుతారనమాట. ఈ మూవీ మీకు నచ్చుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ టీమ్, నన్ను నమ్మి క్యారెక్టర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సపోర్ట్ మా వెంకటరామయ్య గారి తాలూకా. అండ్ వెంకటరామయ్య గారి తాలూకాలో మెయిన్ వెంకటరామయ్య గారు చేసింది మన మురళీధర్ గారు, అండ్ వైఫ్ క్యారెక్టర్ సుధా గారు చేశారు. సో ఇదంతా టీం వర్క్ అండి, చాలా బాగా వచ్చింది మూవీ. ప్లీజ్ మీ సపోర్ట్ కావాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మీకు ఈ ఫస్ట్ లుక్ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు దినేష్ కుమార్. మా వెంకటరామయ్య గారి సినిమాలో లీడ్గా చేస్తున్నాను. సో ఈరోజు మా ఫస్ట్ లుక్, వెంకటరామయ్య గారి తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ సురేష్ బాబు గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం అనేది ఇక్కడ రామానాయుడు స్టూడియోలో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మా సినిమా అందరి ప్రేక్షకులకి, అన్ని వర్గాలకి, చిన్న పెద్ద ముసలి మునక ఇంటిల్లిపాది చూడదగ్గ, సకుటుంబ సపరివార సమేతంగా బంధుమిత్రులతో కలిసి చూడదగ్గ చిత్రం. మోరల్ వాల్యూస్, ఇథికల్ వాల్యూస్ అండ్ కామెడీ, హ్యూమర్ అన్నీ ఉంటాయండి మా సినిమాలో. సో ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. దయచేసి మీ అందరూ మా సినిమాని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్ ఆవాల. కామెడీ క్రియేషన్స్ ఆధ్వర్యంలో వెంకటరామయ్య గారి తాలూకా అనే మూవీ ఈ ఫస్ట్ లుక్ ఈరోజు రామానాయుడు స్టూడియో, ఫిలిం నగర్, హైదరాబాద్లో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు గారితో ఫస్ట్ లుక్ టైటిల్ రిలీజ్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా వచ్చిందండి. టైటిల్ కానీ, ఫస్ట్ లుక్ కానీ, సినిమా కానీ, పాటలు కానీ, సినిమా అంతా కూడా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాకి ఒక ఫ్యామిలీ అంతా కూడా కలిసి వెళ్ళి ఆహ్లాదకరంగా చూడదగ్గ సినిమా. చాలా మంచి సినిమా. ఒక శతమానం భవతి, బలగము, ఆనలుగురు ఏదైతే తెలుగు ప్రేక్షకులను ఆదరించేందో అట్లాంటి మంచి సినిమా అండి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు. కాబట్టి మా వెంకటరామయ్య గారి తాలూకు సినిమాని కూడా అంతగా ఆదరించి మా అందరూ కూడా మీ ఆశీస్సులన్నీ కూడా మాకు ఇవ్వాలని, డైరెక్టర్గా నన్ను మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. నేను మీ మిర్చి మాధవి. వెంకటరామయ్య గారి తాలూకా కోమలి క్రియేషన్స్లో కోమలి గారు నిర్మించారు దీన్ని. సతీష్ గారు డైరెక్ట్ చేశారు. ఆయన చాలా మంచిగా నా పాత్ర డిజైన్ చేశారు. నేను హీరో మదర్ క్యారెక్టర్ చేశాను. నా పాత్రని చుట్టూ చాలా మలుపులు తిరుగుతుంది ఈ స్టోరీ. మీరందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. ఒక పల్లెటూరి నేపథ్యంలో జరుగుతుంది. ఒక లవ్ స్టోరీ, క్యూట్ లవ్ స్టోరీ. చాలా బరువైన సీన్స్ కూడా, సన్నివేశాలు ఉన్నాయి. చాలా అంటే జోక్స్ అన్నీ, అంటే ఇట్స్ ఫుల్ అంతా 360 degrees కవర్ చేశాడు ఆయన. చాలా బాగా తీశారు. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. మీరందరూ తప్పకుండా చూసి దీన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ కోమలిని. కోమలి క్రియేషన్ అనే బ్యానర్ మీద వెంకటరామయ్య గారి తాలూకా అనే సినిమా తీయడం జరిగింది. దీనికి నేనే ప్రొడ్యూసింగ్ చేయడం జరిగింది. మా డైరెక్టర్ గారు, మా టీం ప్రతి ఒక్కరూ నాకు చాలా సపోర్టింగ్గా చేశారు. దీంట్లో హీరోయిన్గా మన ఈటీవీ ప్రభాకర్ గారు కూతుర్ని తీసుకోవడం జరిగింది. హీరో దినేష్ గారు, అందరూ ప్రతి ఒక్కరు, మురళీధర్ గారు, సుధా గారు, ప్రతి ఒక్కరూ నాకు చాలా సపోర్టింగ్ చేశారు. మీరందరూ ఉన్నారనే ధైర్యంతోనే ప్రొడ్యూసింగ్ చేశాను. తప్పకుండా మీరందరూ చూసి ఈ సినిమాని ఆదరించండి, నన్ను ఆదరించండి. థ్యాంక్ యూ. ఓ సినిమా థియేటర్లలో సందడి చేస్తూ ఉండగానే మరో కొత్త కబురు చెప్పారు దర్శక నటుడు తరుణ్ భాస్కర్. జీపీఎస్ అంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఆసక్తి పెంచిన ఆయన తాజాగా దానిని రివీల్ చేశారు. తాను హీరోగా నటిస్తున్న కొత్త సినిమా పేరే జీపీఎస్. పూర్తి పేరు గాయపడ్డ సింహం. గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది అంటూ పోస్టర్ను విడుదల చేసింది ఈ చిత్ర బృందం. డోంట్ లాఫ్, ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్ క్యాప్షన్ను బట్టి ఈ సినిమా కామెడీ నేపథ్యంతో రూపొందుతున్నట్టు అర్థమవుతుంది. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్ ఈ నెల 9న విడుదల కానుంది. ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలో విడుదలైన సినిమాల్లో అనగనగా ఒక రాజు ఒకటి. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 11 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. గోదావరి నేపథ్యంతో కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన అనగనగా ఒక రాజు పండగ సినిమా అనిపించుకుంది. తన కామెడీ టైమింగ్ ఎలాంటిదో హీరో నవీన్ పొలిశెట్టి ఈ చిత్రంతో మరోసారి నిరూపించారు. ఆయనకు జోడీగా నటించిన మీనాక్షి చౌదరి అంతం అభినయంతో ఆకట్టుకున్నారు. ఈ మూవీలో చమ్మక్ చంద్ర, సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లిరాజు, రావు రమేష్ తదితరులు సందడి చేశారు.
దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 14న విడుదలైన సంగతి తెలిసిందే. 100+ crores కలెక్ట్ చేసిన ఈ సందర్భంగా హీరో నవీన్కు ప్రొడ్యూసర్ నవీన్ ఎర్నేని తాజాగా కంగ్రాట్స్ చెప్పారు. తమ కాంబినేషన్లో మరో మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని తెలిపారు. తెలుగు సినిమా హిస్టరీలో క్లాసిక్ అనే పదానికి అసలైన కేర్ ఆఫ్ అడ్రస్ సూపర్ స్టార్ మహేష్ బాబు. అతడు టీవీలో వస్తే ఇప్పటికీ రిమోట్ పక్కన పడేసి మరీ చూసే ఈ మాస్టర్ పీస్ ఇప్పుడు బిగ్ స్క్రీన్పై మళ్ళీ మ్యాజిక్ చేయడానికి రెడీ అయిపోయింది. త్రివిక్రమ్ మేకింగ్, మహేష్ బాబు ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, మణిశర్మ అదిరిపోయే మ్యూజిక్, ఇవన్నీ ఇప్పుడు సరికొత్తగా 4K విజువల్స్తో మన ముందుకు వస్తున్నాయి. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా కొన్ని పాత సినిమాల క్రేజ్ మాత్రం అస్సలు తగ్గదు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిన అతడు చిత్రానికి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుమారు 2 దశాబ్దాల క్రితం విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ సినీ ప్రేమికుల గుండెల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ కల్ట్ క్లాసిక్ మూవీని ఫిబ్రవరి 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. కేవలం సాధారణంగా కాకుండా అత్యాధునిక 4K విజువల్స్, డాల్బీ అట్మోస్ సౌండ్ క్వాలిటీతో ఈ సినిమాను రీస్టోర్ చేశారు. ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ను సాధించిన మనశంకర వరప్రసాద్ గారు మూవీ ఇప్పుడు డిజిటల్లో సందడి చేయడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ మాధ్యమం జీ5లో ఫిబ్రవరి 11 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. చిరంజీవి, నయనతార జంటగా నటించిన ఈ చిత్రం ఈ సీజన్లో విడుదలైన చిత్రాలన్నింటిలో అతిపెద్ద బ్లాక్ బస్టర్గా నిలవగా దీని డిజిటల్ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. ఇప్పటికే సంక్రాంతికి ప్రకటించినట్లుగా జీ5లో అందుబాటులో ఉన్న అన్ని భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులతో పాటు దక్షిణాసియా ప్రేక్షకులను కూడా మెప్పించనుంది. మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు అనిల్ రావిపూడి రైటర్, డైరెక్టర్. మెగాస్టార్ చిరంజీవి పవర్ఫుల్ రోల్లో కథానాయకుడిగా మెప్పించారు. ఆయనతో పాటు వెంకటేష్ దగ్గుపాటి, నయనతార, క్యాథరిన్ ట్రెసా తదితరులు ఇతర పాత్రలో అలరించారు. బలమైన ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామాతో పాటు మంచి యాక్షన్ కూడా కలగలిపి సీటెడ్జ్ డ్రామాగా ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను రూపొందించారు. హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం ఒక అరుదైన దృశ్యానికి వేదికైంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రముఖ నటుడు మంచు మనోజ్ అనుకోకుండా ఒకరినొకరు కలుసుకున్నారు. విమానం ఎక్కే క్రమంలో రన్వేపై ఈ ఇద్దరు ప్రముఖులు ఎదురవడంతో అక్కడ కొద్దిసేపు సందడి నెలకొంది. ఈ ఆకస్మిక భేటీకి సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు. పవన్ కళ్యాణ్ను చూడగానే మంచు మనోజ్ తన భార్య భూమా మౌనికతో కలిసి ఆయన వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా పలకరించారు. మనోజ్ దంపతులకు పవన్ కళ్యాణ్ కూడా చిరునవ్వుతో ఆత్మీయ స్వాగతం పలికారు. రన్వేపైన ఈ ముగ్గురు కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. ఒకరి యోగక్షేమాలను మరొకరు అడిగి తెలుసుకుంటూ అక్కడ కాసేపు ఆత్మీయంగా గడిపారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన భారీ బడ్జెట్ మూవీ పెద్ది షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెట్స్లో తాజాగా ఒక స్పెషల్ సెలబ్రేషన్స్ జరిగింది. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్గా వర్క్ చేస్తున్న అవినాష్ కొల్లా పుట్టినరోజు వేడుకలను రామ్ చరణ్ స్వయంగా దగ్గరుండి నిర్వహించారు. సినిమా సెట్స్లో ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ కేక్ కట్ చేయించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. షూటింగ్ యాప్లో జరిగిన ఈ చిన్న సెలబ్రేషన్ టీం సభ్యుల మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. ఈ ఫోటోలో రామ్ చరణ్ లుక్ కూడా చాలా పవర్ఫుల్గా కనిపిస్తూ ఉండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ను మా వందే టైటిల్తో సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ వీర్ రెడ్డి. ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్ని ఇస్తూ ప్రధాని మోడీ జీవితాన్ని యథార్థ ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు క్రాంతి కుమార్ సిహెచ్ ఈ సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యున్నత సాంకేతిక విలువలు VFXతో రూపొందుతుంది. మా వందే చిత్రాన్ని పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్లోనూ రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా హైదరాబాద్లో ఫస్ట్ స్కెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ మొదటి స్కెడ్యూల్ షూటింగ్లో సినిమాలోని పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ స్కెడ్యూల్కు సంబంధించిన ఫొటోస్ను మూవీ టీం షేర్ చేసింది. మా వందే టీం మెంబర్స్ నెక్స్ట్ స్కెడ్యూల్ కోసం కాశ్మీర్ వెళ్తున్నారు. మా వందే సినిమాను సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ సంస్థ 400 కోట్ల రూపాయలకు పైగా హ్యూజ్ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.
రాకింగ్ స్టార్ యష్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్ మార్చి 19న ఈ మూవీ వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజ్ కానుంది. రిలీజ్కి ముందే ఈ సినిమా సరికొత్త రికార్డ్స్ను క్రియేట్ చేస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన హక్కులను 120 కోట్లకు అడ్వాన్స్ ఆన్ కమిషన్ బేసిస్పై సొంతం చేసుకోవడం ఇండస్ట్రీలో డిస్కషన్ పాయింట్గా మారింది. నాన్ తెలుగు సినిమా కోసం జరిగిన ఆల్ టైమ్ బిగ్గెస్ట్ డీల్గా మారింది. ఈ ఏడాది విడుదల కానున్న మోస్ట్ అవైటెడ్ మూవీగా టాక్సిక్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో టాక్సిక్ నిర్మాతలకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కు మధ్య ఈ హిస్టారికల్ డీల్తో సినిమాపై బజ్ మరింతగా పెరిగింది. వచ్చే ఉగాది రోజున గద్దర్ ఫిలిం అవార్డుల ఫంక్షన్ కార్యక్రమాన్ని నా భూతో నా భవిష్యత్తు అన్న విధంగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించాలని, ప్రపంచ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ వైపు తిరిగి చూసేలా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని, అందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్లో గద్దర్ ఫిలిం అవార్డుల సందర్భంగా సినిమాల స్క్రీనింగ్ ప్రక్రియ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభించారు. యూత్లో క్రేజ్ ఉన్న నటుల్లో విశ్వక్సేన్ ఒకరు. ఈ నగరానికి ఏమైంది, ఫలక్నుమా దాస్ లాంటి సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు ఫంకీతో నవ్వులు పంచేందుకు సిద్ధమయ్యారు. అనుదీప్ కేవీ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. చదువుకునే రోజుల్లో సినిమా టికెట్ల కోసం గొడవ పడ్డారా అని ప్రశ్నించగా మోసపోయానని సమాధానమిచ్చారు. లేడీస్ కౌంటర్ వద్ద తక్కువ మంది ఉంటారన్న ఉద్దేశంతో తన నానమ్మను తీసుకెళ్లి టికెట్లు తీసుకునేవాటినని చెప్పారు. కానీ ఓసారి అలా జరగలేదని, ఎవరో వ్యక్తి టికెట్లు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకెళ్లి తిరిగి రాలేదంటూ ఇంటర్వ్యూలో నవ్వులు పూయించారు. తన డ్రీమ్ రోల్ మూవీ ఫెయిల్ కావడం, సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ పైన విశ్వక్ స్పందించారు. లేడీ గెటప్లో నటించడం నా డ్రీమ్, లైలాతో అది నెరవేరింది. కానీ అనుకున్నంత స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. సినిమా విడుదలైన వెంటనే రిజల్ట్ నాకు అర్థమైంది. ఫ్యామిలీతో కూడా ఇదే విషయాన్ని చెప్పి నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయా. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒకేలా ప్రవర్తిస్తూ ఉంటా. సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేసేవారికి నా సినిమాలే సమాధానం చెబుతాయని అనుకుంటున్నా. అయినా ట్రోల్స్ను నేను పట్టించుకోను. సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండను. ప్రస్తుతానికి ఇన్స్టాగ్రామ్ ఒక్కటే వాడుతున్నా అని తెలిపారు. ప్రేయసి రావే అయోధ్య రామయ్య చెప్పాలని ఉంది, జోరుగా హుషారుగా, ఒక్కడే హనుమంతు, ఆలస్యం అమృతం, రెడ్ అలర్ట్ వంటి చిత్రాలతో దర్శకునిగా మంచి గుర్తింపు సంపాదించారు మహేష్ చంద్ర. తాజాగా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం పిఠాపురంలో. దీనికి ఉపశీర్షిక అలా మొదలైంది. ఈ చిత్రంలో నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే దాసరి పద్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహనా, జేఆర్ పవన్ కళ్యాణ్, జేడీవి ప్రసాద్, కేఏ పాల్, రాము, జబర్దస్త్ శేషు తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. మహేష్ చంద్ర సినిమా టీం బ్యానర్పై దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్ఎం మురళి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పార్ట్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మహేష్ చంద్ర మాట్లాడుతూ ఇది ముగ్గురు అమ్మాయిల కథలా అనిపించే ముగ్గురు తండ్రుల వ్యధ. ఈ ఇంటర్నెట్ తరం తెలుసుకోవాల్సిన అసలైన కథ ఇది. ఈ సినిమా చూస్తుంటే చుట్టూ ఉన్న సమాజాన్ని, చాలా కుటుంబాలని, ఎంతోమంది జీవితాలను చూస్తున్నట్టే ఉంటుంది. అలాగని ఇదేదో పక్త్ సెంటిమెంట్ సినిమా అనుకోవద్దు. ఇందులో ప్రేమ ఉంది, రొమాన్స్ ఉంది, వినోదం ఉంది, మంచి పంచు డైలాగులు ఉన్నాయి, చక్కటి పాటలు కూడా ఉన్నాయి. అటు యువతని, ఇటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ఇటీవల కాలంలో పిఠాపురం పేరు ఎంతలా చర్చల్లో నిలిచిందో అందరికీ తెలుసు. ఆ నేపథ్యాన్ని ఆధారంగా తీసుకుని ఈ కథను మలిచాం. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపారు. నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇటీవల ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం పొందిన విషయం తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను వచ్చిన ఈ గౌరవాన్ని పురస్కరించుకొని ఈ చిత్ర బృందం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తుంది. పద్మశ్రీ అవార్డు తర్వాత విడుదలయ్యే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తొలి చిత్రం పిఠాపురంలో కావడంతో తమ అదృష్టమని మహేష్ చంద్ర సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమా క్లైమాక్స్లో రాజేంద్ర ప్రసాద్ నటన అద్భుతమని మహేష్ చంద్ర ప్రశంసించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని జీసీ కృష్ అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో సంస్థ ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మొత్తం 4 పాటలున్నాయి. ప్రతి పాట కూడా ప్రత్యేక శైలిలో విభిన్నమైన ట్యూన్స్తో రూపొందినట్లు చిత్ర బృందం తెలిపింది. గోవా, హైదరాబాద్, సూరంపాలెంలోని ఆదిత్య కాలేజ్ లొకేషన్లలో పాటల చిత్రీకరణ జరిగింది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.